గుడ్ ఆఫ్టర్నూన్. ముందుగా డెక్కన్ చాయ్ ప్రెస్ మీట్కి విచ్చేసిన మీడియా వారందరికీ కూడా ఈ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. అండ్ అలాగే డెక్కన్ చాయ్ ఫ్యామిలీకి ముందుగా ఈ కార్యక్రమానికి వెల్కమ్ చెప్పేస్తున్నాం. ఎట్ ద సేమ్ టైం మన ఫ్యామిలీకి, మా ఫ్యామిలీకి అండ్ శ్రేయాస్ మీడియా అందరికీ తెలిసిందే, శ్రేయాస్ గ్రూప్ అందరికీ తెలిసిందే. శ్రేయాస్ నుంచి మూవీ ప్రమోషనల్స్కి పెట్టింది పేరు శ్రేయాస్ మీడియా. సో ఎన్నో బిగ్గెస్ట్ ఈవెంట్స్ చేసిన శ్రేయాస్ మీడియా. నాకు తెలిసి ఈ పేరుకి పరిచయాలతో అవసరం లేదు, అదొక బ్రాండ్గా క్రియేట్ అయ్యి ఎన్నో ప్రమోషన్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసి ఎన్నో సూపర్ హిట్స్లో తన భాగంగా నిలిచింది శ్రేయాస్ మీడియా అని చెప్పాలి. సో శ్రేయాస్ గ్రూప్ ద్వారా మనం వెడ్డింగ్స్ చూసాం, శ్రేయాస్ గ్రూప్ ద్వారా మనం లైవ్ కాన్సర్ట్స్ చూసాము. ఇప్పుడు శ్రేయాస్ ద్వారా మనం ఇంకొక అద్భుతమైన విషయం చూస్తున్నాము, ఇదే డెక్కన్ చాయ్. డెక్కన్ చాయ్ కూడా మనకి తెలుసు, దానికి కూడా ఇంట్రడక్షన్స్ అవసరం లేదు, ఎందుకంటే 2022లో మొదలైంది ఇది డెక్కన్ చాయ్ అనేది. సో ఒక మంచి ఉద్దేశంతో హైదరాబాద్ ఫ్లేవర్డ్ చాయ్ మనందరికీ సర్వ్ చేయాలన్న ఉద్దేశంతో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. వితిన్ 20 monthsలో ఇది ఏపీ అండ్ తెలంగాణలో ఎలా విస్తరించింది అంటే 250 వరకు బ్రాంచెస్ స్టార్ట్ అయినాయి అంటే అది చాలా గొప్ప విషయం అని చెప్పాలి. ఫస్ట్లీ ఫర్ దట్ కంగ్రాచులేషన్స్. ఐ టెల్ యూ, ఇంకొక లైన్ చెప్పిన తర్వాత ఇంకో కంగ్రాచులేషన్స్ చెప్తాను. ఇప్పుడు అంటే 250 బ్రాంచ్లు స్టార్ట్ అయ్యి అండ్ ఆల్రెడీ ఇది టేస్ట్ చేసి దీన్ని మెచ్చి అందరూ దీంట్లో పార్ట్నర్స్గా, అంటే డెఫినెట్గా బ్రాంచ్ తీసుకున్న వాళ్ళందరూ పార్ట్నర్ అనే చెప్పాలి, ఎందుకంటే ఫ్యామిలీ మెంబర్స్ అని చెప్పాలి. వాళ్ళందరూ ఎంతో హ్యాపీగా ఉన్నారు, బిజినెస్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఎంతోమంది యంగ్ బిజినెస్ పీపుల్ ముందుకు రావడం జరిగింది. ఎంతోమందికి ఇది సహాయం కూడా చేస్తుంది, అట్ ద సేమ్ టైం ఎంప్లాయ్మెంట్ని కూడా క్రియేట్ చేస్తుంది. అండ్ ఇప్పుడు 250 కాస్త 1000 వరకు వెళ్తుంది అంటున్నారు. ఎందుకంటే అంత క్యాపబిలిటీ, కెపాసిటీ, ఐడియాలజీ అండ్ అంత సక్సెస్ని జోడించి అండ్ సూపర్గా ప్రూవ్ చేసుకొని ఉన్న శ్రేయాస్ గ్రూప్ దీనికి జాయిన్ అయిపోయిందని చెప్పాలి. అండ్ ఇప్పుడు ఇంకా అధికంగా, అత్యంత వేగంగా, అత్యద్భుతంగా విస్తరించడానికి మన ముందుకు వచ్చేస్తుంది. ఏపీ అండ్ తెలంగాణకే కాదు, హైదరాబాద్ చాయ్ ఫ్లేవర్ని, డెక్కన్ చాయ్ ఫ్లేవర్ని ఇటు కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర కూడా విస్తరిస్తామంటున్నారు అనమాట వీరిద్దరూ కలిసి. అండ్ అమేజింగ్ కొలాబరేషన్ చెప్పాలి. అండ్ ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ శ్రేయాస్ శ్రీనివాస్ గారికి, ఎట్ ద సేమ్ టైం డెక్కన్ చాయ్ టీమ్ అందరికి కూడా కంగ్రాచులేషన్స్. అఫ్ కోర్స్ హైదరాబాద్ గురించి మాట్లాడుకుంటే ఎన్నో అద్భుతమైన హిస్టరీ గురించి మాట్లాడుకోవాలి, హెరిటేజ్ గురించి మాట్లాడుకోవాలి, ఎట్ ద సేమ్ టైం ఫుడ్ గురించి మాట్లాడుకోవాలి, చాయ్ గురించి మాట్లాడుకోవాలి. అండ్ చాయ్లో మనం ఫస్ట్ అనగానే ఇరానీ చాయ్ అంటాం, కానీ కాదు, హైదరాబాదీ చాయ్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. ఒక డిఫరెంట్ ఫ్లేవర్తో మనందరినీ పలకరిస్తుంది అని చెప్తారు. అండ్ ఆ ఫ్లేవర్తోనే డెక్కన్ చాయ్ని స్థాపించడం జరిగింది, ఆ ఫ్లేవర్తోనే డెక్కన్ చాయ్ విస్తరించడం జరిగింది, ఆ ఫ్లేవర్తోనే డెక్కన్ చాయ్ తనకంటూ ఒక మంచి పేరుని సంపాదించుకోవడం జరిగింది. మరి ఈ పేరుని మరింత ముందుకు తీసుకెళ్ళడానికి శ్రేయాస్ గ్రూప్ కూడా జాయిన్ అయిపోయింది. కాబట్టి అఫ్కోర్స్ నేను నా కెరియర్ బిగినింగ్ నుంచి ఈ పేరు ఎన్నోసార్లు పలకడం జరిగింది. సో ఆటోమేటిక్గానే వచ్చేస్తుంది నాకు శ్రేయాస్ మీడియా అనేది. అండ్ నవ్ దే ఆర్ ఎంటరింగ్ ఇన్ టు దిస్ చాయ్ బిజినెస్ ఆల్సో. అండ్ కంగ్రాచులేషన్స్ నా వైపు నుంచి, అండ్ డెఫినెట్గా ఎంతోమంది అభిమానించే వాళ్ళ వైపు నుంచి మనం కంగ్రాచులేట్ చేసేసి ఇప్పుడు వీ హ్యావ్ ఏ వన్ స్మాల్ లోగో అనమాట డెక్కన్ చాయ్ గురించి అండ్ ఈ కొత్త ప్రయాణం గురించి. ఆలస్యం చేయకుండా లోగో చూసిన తర్వాత మరిన్ని మాటలు మాట్లాడుకుందాం. కెన్ వీ హ్యావ్ లోగో ఆన్ స్క్రీన్? Wow, that's amazing. And you look, of course, Hyderabad ante Charminar, Charminar ante Hyderabad. సో ఆ చార్మినార్ లుక్తో, సో ఇలాంటి ఒక వైబ్తో సో డెక్కన్ చాయ్ మరింత సరికొత్తగా మనందరినీ పలికించడానికి రాబోతుంది. ఫస్ట్లీ వీరన్న గారికి ఆ క్రెడిట్ ఇవ్వాలి, బికాస్ హీ స్టార్టెడ్ దిస్ అండ్ ఇక్కడ వరకు తీసుకొని రావడం జరిగింది. కంగ్రాచులేషన్స్ ఫర్ దాట్. ఎట్ ద సేమ్ టైం చాయ్ అనేది పాటలో ఒక భాగం అండి. ఎట్ ద సేమ్ బోలెడని పాటలు కూడా మెగాస్టార్ చిరంజీవి గారు ఏ చాయ్ చటుక్కున్న తాగరా బాయ్ అంటూ. సో చాయ్ అనేది లైఫ్లో ఒక పార్ట్ లాగా, ఒక డైలీ లైఫ్లో ఎట్ ద సేమ్ టైం ఒక ఇంట్లో పార్ట్నర్ లాగా అది అనమాట. సో మరి అలాంటిది ఒక అద్భుతమైన ఫ్లేవర్తో, హైదరాబాదీ ఫ్లేవర్తో డెక్కన్ చాయ్ మనందరినీ పలకరించడం జరిగింది. అఫ్కోర్స్ ఇంకొంచెం వివరంగా ఇంకొక వీడియో ఉంది, అది చూసిన తర్వాత మాట్లాడుకుందాం. వన్ మోర్ వీడియో అబౌట్ డెక్కన్ చాయ్. కెన్ వీ హ్యావ్ ఆన్ స్క్రీన్?
అవి ఇది అవుటర్ లుక్ ఐ థింక్ ఎలా ఉండబోతుంది అనేది ఒక స్మాల్ జెల్లక్ చూసాం మనం అయితే ఇంకా విపులంగా తెలుసుకుందాం దీని గురించి. సో దానికి రైట్ పర్సన్ నేను కాదు, డెఫినెట్గా దీన్ని క్రియేట్ చేసిన క్రియేటర్స్ అండ్ దీన్ని ఇంకా అద్భుతంగా ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్న వ్యక్తుల్ని మనం వేదిక మీదకి ఇన్వైట్ చేసేద్దాం. ఐ రిక్వెస్ట్ ముందుగా నేను ఆలస్యం చేయకుండా శ్రేయాస్ మీడియా అనేది స్థాపించి ఒక సెన్సేషన్ని క్రియేట్ చేసి ఏ రంగంలో అడుగుపెట్టినా అది ఈవెంట్స్ అయినా, వెంచర్స్ అయినా, వెడ్డింగ్స్ అయినా, ఎనీవేర్ లైక్ ఎక్కడున్నా కూడా ఒక క్రేజీ మార్క్ని క్రియేట్ చేసుకున్నారని చెప్పాలి. సో శ్రేయాస్ శ్రీనివాస్ గారిని ముందుగా వేదిక రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. ద శ్రేయాస్ మీడియా అధినేత, శ్రేయాస్ గ్రూప్స్ అధినేత శ్రేయాస్ శ్రీనివాస్ గారు ఆన్ ది స్టేజ్. ఫస్ట్ కంగ్రాచులేషన్స్ అండ్ గుడ్ లక్ యూ. అండ్ నా he started this idea, of course, సాయి అంటే మనం చిన్న పేరే బట్ పెద్ద పేరుని క్రియేట్ చేసింది అని చెప్పాలి. డెఫినెట్గా దీని తర్వాత ఇంకా ఇంకా బిగ్గెస్ట్ జర్నీని చూడబోతున్నారు, ఆ జర్నీని విట్నెస్ చేయబోతున్నారు. అండ్ డెక్కన్ ఛాయిస్ నుంచి వీరన్న గారు వారి రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. అట్ ద సేమ్ టైం రామ్మోహన్ గారిని కూడా వేదిక రాస్తుందిగా ఆహ్వానం పలుకుతున్నాము. Congratulations both of you. Yes. And yeah, after this picture, ఒక పిక్చర్ అయిపోయిన తర్వాత మనం ముగ్గురిది, సో ఇక్కడ 250 వరకు, అక్కడ 1000 వరకు వెళ్ళబోతుంది అనమాట. ఏపీ తెలంగాణ నుంచి, అక్కడ నుంచి వేరే స్టేట్స్ ని కూడా టచ్ చేయబోతుంది. డెక్కన్ ఫ్లేవర్, డెక్కన్ చాయ్. ఓకే, సో ఫస్ట్లీ ఐ రిక్వెస్ట్ శ్రేయాస్ శ్రీను గారు టు స్పీక్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి. అండ్ ముందుగా నేను ఈరోజు స్టేజ్ మీద నుంచి మాట్లాడుతున్నానంటే నాకు ఈ సినిమా ఇండస్ట్రీలో అవకాశం కల్పించిన అల్లు శిరీష్ గారికి స్పెషల్ థ్యాంక్స్ అండి. అల్లు శిరీష్ గారు అనే వ్యక్తి లేకపోతే నేను ఈ శ్రేయాస్ మీడియా శ్రీనివాస్ లేడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ అల్లు శిరీష్ గారు. అండ్ ఇప్పుడు నాకు ఈరోజు ఈ చాలా బెస్ట్ డే ఇన్ మై లైఫ్ బికాస్ ఒక కొత్త వర్టికల్లోకి శ్రేయాస్ గ్రూప్లో తీసుకెళ్ళబోతున్నాము. ఈ కార్యక్రమానికి ఫస్ట్గా వచ్చిన నా ఫ్రెండ్స్ అండ్ నా వెల్ విషర్స్ అందరికీ వెల్కమ్. ముందుగా మా శ్రేయాస్ గ్రూప్ సిఓ గారిని, సాయిరామ్ శంకర్ గారిని పైకి రావాల్సిందిగా కోరుచున్నాను. ప్లీజ్ వెల్కమ్ సార్. అలాగే మా శ్రేయాస్ గ్రూప్కి బ్యాక్ బోన్ లాగా ఉన్న ఎంఎస్పిఆర్ రాజేష్ గారిని స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుచున్నాను. అండ్ నా శ్రేయాస్ గ్రూప్లో వన్ వర్టికల్లో మా పార్ట్నర్ సాయి గారిని ప్లీజ్ జాయిన్ సార్. అలాగే మా వన్ మోర్ డైరెక్టర్ రవి కొమ్మినేని గారు ప్లీజ్ జాయిన్ సార్. ఎక్కడన్నా జాయిన్ అవ్వాలి స్టేజ్ పైకి. ఒక గ్రూప్ ఫోటో కోసం రండి రవి గారు. అండ్ ఈ నా క్లోజ్ ఫ్రెండ్ శశాంక్ మౌలి ప్లీజ్ జాయిన్. One picture with all the gentlemen. థ్యాంక్ యూ సో మచ్ సార్. సారీ అండి, నాకు ఇంపార్టెంట్ వ్యక్తులు అందుకే పైకి పిలిచి ఒక గ్రూప్ ఫోటో తీసుకున్నాను, నా మెమరీ లాగా ఉంటుందని. బ్యాక్ టు శ్రేయాస్ గ్రూప్ అండి. శ్రేయాస్ గ్రూప్లో
నేను 2010లో స్టార్ట్ చేశాను. దాంట్లో అందరికీ పరిచయమైన డివిజన్ శ్రేయాస్ మీడియా. శ్రేయాస్ మీడియా నుంచి ఇప్పటివరకు మేము చాలా మూవీ ఈవెంట్స్గా ప్రమోషన్ చేశాము, ఈవెంట్ చేశాము. సో మెనీ బ్రాండ్స్ని బిల్డ్ చేశాము. 2010 నుంచి సో మెనీ బ్రాండ్స్ బిల్డ్ చేశాము. ఇప్పుడు శ్రేయాస్ గ్రూప్ నుంచి మేము దక్కన్ చాయ్ అనే కంపెనీలో ఇన్వెస్ట్ చేయడం జరిగిందండి. దక్కన్ చాయ్ ఉన్నదాన్ని 2.0గా ఒక మా వర్కింగ్ టైటిల్లా పెట్టుకొని దీన్ని ముందు తీసుకెళ్తున్నాము. బేసిక్గా ఇప్పుడు వాళ్ళు 250 అవుట్లెట్స్లో ఉన్నారు. 2022లో మొదలుపెట్టి ఇక్కడ నుంచి మేము దాని ప్రయాణం 1000 అవుట్లెట్స్ విత్ ఇన్ 1 ఇయర్లో తీసుకెళ్లాలని అనుకున్నాము. అండ్ అలాగే ఎందుకు ఈ టీ ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యామంటే బికాజ్ ఆఫ్ మార్కెట్ సైజ్. టీ మార్కెట్ సైజ్ ఇన్ ఇండియా ఆల్మోస్ట్ $11,800 million మార్కెట్ యాజ్ పర్ స్టాటిస్టిక్స్ 2024. ఇది కమింగ్ 2024 నుంచి 2033 వరకు ఈ మార్కెట్ $18,000 million వెళ్ళబోతుంది. సో ఇంత మార్కెట్ సైజ్ ఉన్న టీ ఇండస్ట్రీలో ఆర్గనైజ్డ్ మార్కెట్ సైజ్ ఓన్లీ 5 to 10% మాత్రమే ఉంది ఇండియాలో. బిగ్గెస్ట్ వ్యాక్యూమ్ ఉంది. టీ అనేది ఒక ఇండియాలో ప్రతి ఒక్కరికి ఒక ఎమోషన్. జస్ట్ ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి మాట్లాడాలన్నా టీ తాగుదామా, వెళ్ళి ఒక తలనొస్తుంది టీ తాగుదామా అని. టీ అనేది మన వాడుక భాష అయిపోయింది. టీ అనేది ఒక ఎమోషన్. సో ఈ ఎమోషన్ని అందరికీ పరిచయం చేయాలి, అందరి దగ్గర తీసుకెళ్ళాలి. దీన్ని ఆర్గనైజ్ చేయడంలో మనం కూడా కొంత పాత్ర ఉండాలన్న ఉద్దేశంతో శ్రేయాస్ గ్రూప్ ఈ దక్కన్ చాయ్లో ఇన్వెస్ట్ చేయడం జరిగింది. ఇక్కడ నుంచి దక్కన్ చాయ్ని 2.0 అని ఎందుకు పెట్టామంటే దీన్ని కొత్తగా పరిచయం చేయబోతున్నాం. ఎగ్జిస్టింగ్ మార్కెట్లో చాలా టీ అవుట్లెట్స్ ఉన్నాయి. ఫ్రాంచైజీ మోడల్లో కొన్ని బిజినెస్లు నడుస్తున్నాయి ఆల్రెడీ. ఇక్కడ ఫ్రాంచైజీ ఓనర్స్కి తీసుకున్న తర్వాత రెవెన్యూ వస్తుందా రాదా అని డైనమాలో ఉన్నారు. అలాంటిది మేము బికాజ్ ఆఫ్ శ్రేయాస్ గ్రూప్లో డిఫరెంట్ వర్టికల్స్ ఉండడం వల్ల మాకు దాంట్లో మా అడ్వర్టైజింగ్ ఏజెన్సీలు ఉన్నాయి, శ్రేయాస్ మీడియా ఉంది, సో మెనీ కంపెనీస్ ఉన్నాయి. మాకు మార్కెట్లో నాలెడ్జ్ ఉంది కాబట్టి సో అక్కడ మినిమం రెవెన్యూ ఒకటి క్రియేట్ చేయాలని అడ్వర్టైజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి మేము పెట్టే ప్రతి అవుట్లెట్ దగ్గర ఒక స్క్రీన్ పెడుతున్నాం. దాంట్లో వచ్చే రెవెన్యూలో కూడా మేము బెనిఫిట్ ఇవ్వాలి అని ఒక వర్టికల్ తీసుకున్నాం. అలాగే దీన్ని ఇంక ఎన్హాన్స్ చేయాలి, దీంట్లో బెనిఫిట్స్ ఇవ్వాలి అని చాలా డిజైన్ చేసాము. అవన్నీ మీకు మా దక్కన్ చాయ్ CEO ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సో ఇలా దక్కన్ చాయ్ 2.0ని 1000 అవుట్లెట్ చేయాలి ఈ ఫైనాన్షియల్ ఇయర్. సేమ్ టైం ఇప్పుడు ఏపీ తెలంగాణలో అగ్రెసివ్గా ఉన్నాము. ఇక్కడ నుంచి కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు ఈ 3 స్టేట్లని ఈ ఫైనాన్షియల్ ఇయర్ టార్గెట్ చేశాము. అండ్ దీంట్లో బిగ్గెస్ట్ న్యూస్ ఏంటంటే మేము చేయబోయేది ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడానికి ఉద్దేశం కూడా ఏంటంటే ఇలాంటి అన్ఆర్గనైజ్డ్ ఇండస్ట్రీలో ఆల్రెడీ ఎంప్లాయ్మెంట్ జరుగుతుంది, అది క్లారిటీ ఉండట్లేదు. దాన్ని మేము ఆర్గనైజ్ తీసుకెళ్తున్నాం కాబట్టి ఇప్పుడు మేము ఒకటి ఓవరాల్గా మేము చెప్పేది ఏంటంటే 1000 ఎంటర్ప్రైనర్స్ని బిల్డ్ చేయబోతున్నాం ఈ ఫైనాన్షియల్ ఇయర్. 1000 ఎంటర్ప్రైనర్స్ని బిల్డ్ చేయబోతున్నాం. అలాగే 2000 డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయబోతున్నాం. దానికోసం మేము ది ఆర్ట్ ఆఫ్ టీ మేకింగ్ అనే కోర్స్ ఒక డిజైన్ చేసాం. ఫస్ట్ టైం నాకు తెలిసి ఐ థింక్ ది ఆర్ట్ ఆఫ్ టీ మేకింగ్ అనేది ఒక కోర్స్ డిజైన్ చేసి 7 days వాళ్ళ కోర్స్ ఇచ్చి ఒక సర్టిఫికేట్ ఇస్తున్నాం. అంటే టీ పెట్టడం కూడా ఒక ఆర్ట్ లాగా దాన్ని ఒక ఎంప్లాయ్మెంట్ లాగా క్రియేట్ చేస్తున్నాం. మనకి ఈచ్ స్టోర్కి 2 అవసరం ఉంటారు టీ పెట్టే మాస్టర్స్. సో మేము 1000 అవుట్లెట్స్ ప్లాన్ చేసాం కాబట్టి 2000 మెంబర్స్కి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయబోతున్నాం ఈ ఫైనాన్షియల్ ఇయర్. ఇలా చాలా చెప్పుకుంటూ వెళ్తే చాలా ఫ్యూచర్స్ ఉన్నాయి. అవన్నీ కూడా మేము మీకు ఇచ్చిన బ్రోచర్స్లో ఉన్నాయి. అండ్ థ్యాంక్స్ ఫర్ ది మీడియా ఫర్ అటెండింగ్ దిస్ ఈవెంట్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని మిస్ అయ్యాను, నేను చెప్పగలుగుతా, మళ్ళీ తర్వాత చెప్తాను, నేను క్వశ్చన్ అండ్ ఆన్సర్లో చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ గీత. థ్యాంక్ యూ సీను గారు. అండ్ విష్ గుడ్ లక్. డెఫినెట్లీ ఎక్కడికి వెళితే అక్కడ సక్సెస్ని సాధించడం జరిగింది. డెఫినెట్గా ఇందులో కూడా ఎంటర్ అవుతున్నారు. ఆ సక్సెస్ఫుల్ దీంతో జర్నీతో ఇది కూడా సూపర్ సక్సెస్ఫుల్గా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇందాక శ్రీనివాస్ గారు చెప్పినట్టు టీ అనేది ఒక ఎమోషన్. నిజంగానే మనం ఛాయ్ తాగడం అనేది అది జీవితంలో ఒక పార్ట్. ఒక కొన్ని టైమింగ్స్కి మనకి టీ తాగడం అలవాటు అయిపోతుంది. నలుగురు బయటకు వెళ్తే ఛాయ్ తాగొద్దాం పదరా అంటూ ఉంటారు అనమాట. సో ఎక్కడైనా వర్షం పడితే టీ కావాలి, ఎండలో అలసిపోతే మళ్ళీ ఎనర్జీ బూస్ట్ చేసుకోవడానికి టీ కావాలి. అండ్ ఇప్పుడు మీకు టీ చాలా మంచి ప్లేస్లో దొరుకుతుంది, అదే డెక్కన్ ఛాయ్ అనమాట. సో మరి ఈ డెక్కన్ ఛాయ్ని క్రియేట్ చేసి ఇలాంటి మంచి ఐడియాతో మన ముందుకు వచ్చిన ఫస్ట్
దీన్ని ఇంట్రడ్యూస్ చేసిన సో డెక్కన్ చాయ్ నుంచి CEO వీరన్న గారిని విధురాసంగా స్వాగతం పలుకుతున్నాము. వీరన్న గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. అండ్ ఎస్పెషల్లీ ఆర్ట్ ఆఫ్ చాయ్ మేకింగ్ నాకు చాలా నచ్చిందండి. దట్ కోర్స్ ఆల్సో ఐ రియల్లీ నిజంగా పర్ఫెక్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సమ్ టైమ్స్ నాకు కూడా అనిపిస్తుంది, యూనో టీ ఇక్కడ బాగుంది, ఇక్కడ బాగాలేదు, మమ్మీ బాగా చేసింది, అమ్మమ్మ బాగా చేయలేదు, ఇలాంటివన్నీ ఉంటాయి. బట్ అందుకనే ఒక కోర్స్ క్రియేట్ చేసి ఎప్పుడు ఒకే టేస్ట్ని మెయింటైన్ చేయడానికి ఇలాంటిదనేది ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. ఐ రియల్ లవ్ ద ఐడియా. అండ్ ఎస్, గో హెడ్ వీరన్న గారు. హలో ఎవ్రీవన్. ఈనాటి బ్రాండ్ కొలాబరేషన్కి వచ్చిన మీడియా మిత్రులకి, ఫ్రెండ్స్కి, తెలిసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. చెప్పాలంటే అసలు లిటరల్గా కొంచెం నర్వస్గా ఉంది. ఎందుకంటే ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ఇండియాలో ఒక టీ ఫ్రాంచైజ్ బ్రాండ్ తోటి ఒక పెద్ద మార్కెటింగ్ ఏజెన్సీ కలిసి ప్రయాణం చేయడం అనేది ఇదే ఫస్ట్ టైం. ఇప్పటిదాకా ఏదో ప్రైవేట్ ఏజెన్సీలు పెట్టుకోవడము, ఏదో చిన్న చిన్న మార్కెటింగ్ చేసుకుంటూ వెళ్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయిలే, కానీ కంప్లీట్గా కొలాబరేట్ అవుతున్నది మాత్రం ఇదే మొదటి సందర్భము. నా పేరు వీరన్న, ఈ డెక్కన్ చాయ్ ఫౌండర్ నేను. ఇప్పుడు నేను మాట్లాడే సబ్జెక్ట్ ఏంటంటే అసలు డెక్కన్ చాయ్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది, హైదరాబాద్ ఫ్లేవర్ ఏంటి, మేము చేసింది ఏంటి, ఇకపై చేయబోయేది ఏంటి అనేది నేను మీకు చెప్తాను. మేము 2022 ఆగస్టులో యాక్చువల్గా దీనికి ఐడియా అనుకున్నాము. అప్పటికి ఏపీ తెలంగాణలో దాదాపు ఒక 10ల సంఖ్యలో ఫ్రాంచైజ్ బ్రాండ్లు ఉన్నాయి. కానీ మరి మేము ఎలా సర్వైవ్ అవుతాం అనుకున్నప్పుడు మాకు వచ్చిన ఆలోచన ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టేస్ట్. అప్పటికి దమ్ టీ అని, ఆ టీ అని, ఈ టీ అని చాలా పేర్లతో ఉన్నాయి బ్రాండ్లు. బట్ మేము మాత్రం హైదరాబాద్ ఫ్లేవర్ని, హైదరాబాద్ బిర్యానీ అలాగో హైదరాబాద్కి పర్టికులర్గా, అంటే హైదరాబాద్ చాయ్ అనగానే చాలామంది అనుకునేది ఏంటంటే ఇరానీ చాయ్. బట్ హైదరాబాదీకి ఇరానీ చాయ్కి సంబంధం లేదు, అది వేరే హైదరాబాద్ ఫ్లేవర్ అని అంటే మనం ఓల్డ్గా ఉన్నటువంటి కొన్ని టీ స్టాల్ దగ్గరికి వెళ్తే అక్కడ దొరుకుతుంది మనకు. సో ఆ ఫ్లేవర్ని పట్టుకొని దాని తగ్గట్టుగా టీ పొడి సెలెక్ట్ చేసుకొని దానికి అనువైనటువంటి టీ మేకింగ్ని ప్రాసెస్ చేసి అప్పుడు ఒక హైదరాబాద్ ఫ్లేవర్ని మేము ఇంట్రడ్యూస్ చేసినాము. సో హైదరాబాద్ ఫ్లేవర్ అన్నాక మళ్ళీ దానికి ఒక పేరు, దాన్ని మార్కెట్లోకి తీసుకెళ్లాలంటే దానికి కావాల్సినటువంటి రూపకల్పన, ఇవన్నీ కూడా మైండ్లో ఉన్నప్పుడు ఇది డెక్కన్ ప్లాటివ్ కాబట్టి డెక్కన్ చాయ్ అనే పేరు పెట్టి దానికి హైదరాబాద్ ఫ్లేవర్ అని చెప్పి ఒక ట్యాగ్ లైన్ ఇచ్చుకున్నాం. ఆ తర్వాత మామూలుగా టీ ఫ్రాంచైజ్ అనగానే చాలామంది లోపల చేసే బ్రాండింగ్ ఎలా ఉంటుందని అంటే ఓ టీ బొమ్మ, లేదంటే టీ మేకింగ్ బొమ్మ ఇలా ఉంటుండే. బట్ మేము పెట్టుకున్నది డెక్కన్ చాయ్ అనే పేరు కాబట్టి డెక్కన్ ప్లాటివ్, దట్టు హైదరాబాద్ ఫ్లేవర్ కాబట్టి హైదరాబాద్ హెరిటేజ్ ఉంటుంది, గోల్కొండ, చార్మినార్ ఇట్లా. సో బ్రాండింగ్ కూడా మేము మొట్టమొదటిసారిగా ఏం చేసినామంటే టీతో సంబంధం లేకుండా ఒక టీ అవుట్లెట్లో హెరిటేజ్ని కూడా మేము ఇంక్లూడ్ చేసినాం అన్నట్టు. సో అది జనాలకు రీచ్ అయింది, ఆ బ్రాండింగ్ రీచ్ అయింది, ఆ టేస్ట్ రీచ్ అయింది, ఆ నేమ్ రీచ్ అయింది. ఈ రీచ్ అయిన క్రమంలో లాస్ట్ 20 monthsలో దాదాపు 250 అవుట్లెట్స్ వరకు మేము వెళ్ళగలిగినాం. అంటే కేవలం ఆ ఫ్లేవరు, ఆ పేరు, దాంట్లో ఉన్న సత్తానే. అంటే దాని వెనకాల మేము చేసిన శ్రమ అది వేరు, బట్ మొత్తానికైతే ఉన్నది ఏంటంటే ఆ ఫ్లేవర్. సో ఇప్పుడు ఈ 250 అవుట్లెట్స్ అయిన క్రమంలో మేము ఒకనొక సందర్భంలో శ్రేయస్ గ్రూప్ వాళ్ళని, అంటే మార్కెటింగ్ లీడర్ వాళ్ళకి ఏపీ తెలంగాణలో, సో వాళ్ళని కలిసి ఇట్లా అప్రోచ్ అయినాం మేము. దీన్ని కొంచెం ముందు తీసుకెళ్ళాలి అని అనుకున్నప్పుడు వాళ్ళు మా డెడికేషను, ఆ బ్రాండ్కున్న క్రెడిబిలిటీ ఇవన్నీ చూసుకొని వాళ్ళ గ్రౌండ్ రిపోర్ట్, గ్రౌండ్ అనాలిసిస్ చేసుకున్న తర్వాత వాళ్ళు దీనికి యాక్సెప్ట్ చేశారు. యాక్సెప్ట్ చేసిన క్రమంలో ఇప్పుడు జరుగుతున్నదే ఈ బ్రాండ్ కొలాబరేషన్ ఈవెంట్ అన్నాడు. ఇప్పటిదాకా ఉన్నది డెక్కన్ చాయ్, ఇకపై వీళ్ళ కొలాబరేషన్ తర్వాత అవ్వబోతున్నది డెక్కన్ చాయ్ 2.0. సో ఈ 2.0 ఏంటి, ఇంత ముందుకు మామూలుగా డెక్కన్ చాయ్ అన్నప్పుడు ఏం చేసాము, డెక్కన్ చాయ్ 2.0లో అదనంగా ఫ్రాంచైజ్ తీసుకునే వాళ్ళకి వచ్చే ప్రయోజనాలు ఏందనేది ఇప్పుడు ఉంటుంది అన్నాడు. మామూలుగా సాధారణంగా ఏం జరుగుతుందంటే ఒక ఫ్రాంచైజ్ తీసుకున్న వాళ్ళకి ఏదో బ్రాండింగ్ ఇవ్వడము, కిచెన్ ఎక్విప్మెంట్ ఇవ్వడము, వాళ్ళకి కొంచెం రా మెటీరియల్ ఇవ్వడము స్టార్టప్ కింద, ఆ తర్వాత దాన్ని చేయడానికి ట్రైనింగ్ ఇవ్వడం, కొంచెం మార్కెటింగ్ సపోర్ట్ చేయడం అనేది ఇప్పటిదాకా జరిగింది. ఇకపై అంటే ఆ తర్వాత ఏంటంటే ఇంకొక సమస్య కూడా ఉండదు. ఇప్పటిదాకా ఒక్కసారి మన ఫ్రాంచైజ్ వాళ్ళకి ఇచ్చేసినామనంటే వాడికి రెవెన్యూ వస్తుందా రావట్లేదా ఈ అనాలిసిస్ ఎవరికి లేదు. వాళ్ళు అంటే పట్టించుకోరు, ఎందుకంటే రాయల్టీ ఫీజు అనేది కలెక్ట్ చేయకపోవడము. సో సవాలక్ష కారణాల చేత అది లేకుండే. ఫర్ ద ఫస్ట్ టైం ఇప్పుడు మళ్ళీ ఫ్రాంచైజ్ తీసుకున్న వాడికి ఖచ్చితంగా ఇంత రెవెన్యూ అంటే ఫిక్స్డ్ గ్యారంటీ ఇన్కమ్ రావాలనే ఒక ఉద్దేశంతో దీని మోడల్ అంతా 2.0 కింద చాలా వ్యూహాలు అన్నీ చేసామన్నాడు. దాంట్లో భాగంగా యాడ్స్, అంటే ఎల్ఈడి స్క్రీన్లు పెట్టి యాడ్స్ రెవెన్యూ చేసి దాని ద్వారా ఇన్కమ్ జనరేట్ చేయడము, క్రాస్ సెల్లింగ్లో భాగంగా కుకీస్, యాక్సెసరీస్, లైఫ్ స్టైల్స్, ఈ ఇన్స్టాంట్ గ్రీన్ టీ కప్స్, తర్వాత ఈ డెక్కన్ చాయ్ సంబంధించిన టీ పౌడర్ కూడా అక్కడ సేల్ చేసుకునే అవకాశం ఇచ్చేటట్టుగా వాళ్ళకు రిటైల్ మార్కెటింగ్ అక్కడే స్టోర్లో కల్పించడం. అంటే ఇక్కడ దీనికి మేము పెట్టిన పేరు కూడా ఏంటంటే వాల్ టు వాల్ రెవెన్యూ.
ఒక స్టోర్ 200 స్క్వేర్ ఫీట్ స్టోర్లో ఒక 100 స్క్వేర్ ఫీట్ కిచెన్ వెళ్ళిపోతే ఇంకొక ఉన్నటువంటి 100 స్క్వేర్ ఫీట్లో వాల్స్ ఏవైతే ఉంటాయో ఆ వాల్స్ ద్వారా కూడా రెవెన్యూ జనరేట్ చేయడం. అంటే వాల్స్కి షెల్ఫ్లు వేసేసి దాంట్లో డిఫరెంట్ ప్రోడక్ట్స్ పెట్టి ఆ ప్రోడక్ట్స్ అమ్ముకోవడం ద్వారా కూడా వాళ్ళు రెవెన్యూ జనరేట్ చేసుకోగలుగుతారు ఫ్రాంచైజీ తీసుకున్న వాళ్ళు. అంటే ఓన్లీ టీ ఒకటి అమ్ముకోనో లేకపోతే అందులో ఉన్న మెనూని ప్రాసెస్ చేసో అది మాత్రమే రెవెన్యూ కాదు. వాళ్ళకున్న అంటే ఆ స్టోర్ని 100% ఎలా యూజ్ చేయగలమో 100% అలా యూజ్ చేసి వాళ్ళకు రెవెన్యూ జనరేట్ చేసే కాన్సెప్ట్ కూడా డెవలప్ చేసినాం అన్నాడు. దీంట్లో భాగంగానే ఇప్పుడు ఇది యాడ్స్ రెవెన్యూ అని, ఆ తర్వాత క్రాస్ సెల్లింగ్ అని ఇవన్నీ వస్తున్నాయి సార్. సో ఓవరాల్గా అయితే ఇప్పుడు ఈ 2.0 ద్వారా జరుగుతుంది. అయితే మెయిన్గా ఇంకోటి ఏంటంటే సైట్ సెలెక్షన్. ఈ సమస్య పెద్ద సమస్య ఫ్రాంచైజ్ లొకేషన్లో. ఈ సైట్ సెలెక్షన్ కూడా మాకున్నటువంటి ఆన్ ఫీల్డ్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్సే సైట్ సెలెక్షన్ చేసి పెడతారు. అవుట్ అండ్ రైట్గా ఒక అవుట్లెట్ కన్ఫర్మ్ అయినప్పటి నుంచి దాని ఓపెనింగ్ అయ్యి దాని తర్వాత పోస్ట్ ఆపరేషన్స్ కూడా, అంటే వాళ్ళకి బిజినెస్ ప్రాపర్గా అవుతుందా కావట్లేదా అనేది కూడా ఒక 1 month పాటు వాళ్ళ మీద ప్రాసెస్ చేసి రిపోర్ట్ తీసుకొని ఈ అనాలిసిస్ తీసుకోవడం కూడా ఉంటుంది అన్నాడు. తర్వాత టీ పొడి సెలెక్షన్. చాలామంది ఒక మ్యానిపులేషన్ జరుగుతూ ఉంటుంది టీ ఫ్రాంచైజీలో. ఏంటంటే మాకు సొంత గార్డెన్లు ఉన్నాయని చెప్పి, లేదంటే మాకు ఇంకేదో ఉందని చెప్పి అంటారులే. కానీ ఏ టీ ఫ్రాంచైజ్ వాళ్ళకు కూడా సొంత గార్డెన్లు అనేది ఉండదు. యాజ్ పర్ టీ బోర్డ్ ఆఫ్ ఇండియా ప్రకారం ఏంటంటే ఒక గార్డెన్, సొంత టీ గార్డెన్ ఉండాలని అంటే దానికి చాలా అచీవ్మెంట్ చేసి ఉండాలి. దాని తగ్గట్టుగా ఇన్వెస్ట్మెంట్ కూడా చేసి ఉండాలి టీ బోర్డ్ ఆఫ్ ఇండియాలో. ఇక్కడ అంత ఇన్వెస్ట్మెంట్ కానీ అంత అచీవ్మెంట్ చేసిన వాళ్ళు కానీ ఎవరు లేరు. అట్ ద సేమ్ టైం మాకు కూడా టీ గార్డెన్ లేదు. బట్ కాకపోతే ఏంటంటే ఫ్లేవర్, మనకు డెడికేటెడ్ ఫ్లేవర్ ఉండాలి. డెడికేటెడ్ గార్డెన్స్ కాదు, డెడికేటెడ్ ఫ్లేవర్ ఉండాలి. అందుకోసం ఏం చేస్తామంటే మాకు డెడికేటెడ్ టీ టెస్టర్ ఉంటాడు. అది కూడా టీ బోర్డ్ ఆఫ్ ఇండియా నుంచి సర్టిఫైడ్ అయినటువంటి ఒక టీ టెస్టర్ ఉంటాడు. వాళ్ళు ప్రతి నెల ప్రతిసారి మన ఫ్లేవర్కి సమతూకంగా ఉండేటువంటి శాంపిల్స్ని సెలెక్ట్ చేసి మాకు పంపించినప్పుడు మళ్ళీ మేము వాటిని ఇక్కడ ప్రాసెస్ చేసి, ఎందుకంటే అస్సాంలో చేసినప్పుడు టీ ఒక రకంగా ఉంటుంది, వీడికి వచ్చిన తర్వాత ఇక్కడ మినరల్ వాటర్తో చేసినప్పుడు టీ ఒక రకంగా ఉంటుంది. టీ పౌడర్ ఒకటే టీ టేస్ట్ని డిసైడ్ చేయదండి. మిల్క్, మెయిన్గా వాటర్. ఎందుకంటే బ్రహ్మపుత్ర అక్కడెక్కడో వాళ్ళు పెట్టే వాటర్ వేరు, మనం ఇక్కడికి వచ్చిన తర్వాత డిఫరెంట్ మినరల్ వాటర్ పాయింట్ల ద్వారా మనం తీసుకునే వాటర్ వేరు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ మేము వాటిని టెస్ట్ చేసి అందులో నుంచి పర్టికులర్గా మన శాంపిల్, అంటే మన టేస్ట్ ఏదైతే ఉంటుందో అది ఎప్పటికీ ఒకే దగ్గర ఒకేలాగా క్యారీ అయ్యేటట్టుగా శాంపిల్ సెలెక్షన్ అనేది ఉంటుంది. సో ఇక్కడ డెడికేటెడ్ గార్డెన్స్ ఉండవు, డెడికేటెడ్ ఫ్లేవర్ ఉంటుంది మనకి. సో ఇది ఉంటుందండి. సో ఇప్పుడు ఓవరాల్గా ఏంటంటే ఒక అవుట్లెట్, ఒక ఫ్రాంచైజ్ తీసుకున్న వాళ్ళకి సైట్ సెలెక్షన్ నుంచి మొదలు పెడతారు. అంటే డైరెక్ట్గా వచ్చి వాళ్ళు అవుట్లెట్ ఇంకా ఓపెనింగ్ వచ్చి రిబన్ కట్ చేసుకొని హాయిగా కూర్చొని బిజినెస్ చేసుకునేటువంటి సౌలభ్యాన్ని, అటువంటి సౌకర్యాలని ఇప్పుడు ఈ 2.0 ద్వారా ఇవ్వబోతున్నాం. దీనికోసం ఏంటంటే అంటే వ్యాపారం చేయాలని చాలామందికి ఉంటుంది. దాని దగ్గరగా ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది కొంతమందికి ఉంటుంది, కొంతమందికి ఉండదు. సో దాన్ని ట్యాకిల్ చేయడం కోసం కూడా మేము డెక్కన్ చాయిస్ ద్వారా, శ్రేయస్ గ్రూప్ ద్వారా కొన్ని బ్యాంకులతో టైఅప్ అయ్యి బ్యాంకుల ద్వారా వాళ్ళకు లోన్లు ఇప్పించే ప్రయత్నం. అయితే ఇక్కడ ఎవరికైతే అంటే దాని ప్రొఫైల్, కస్టమర్ ప్రొఫైల్ని బట్టి వాళ్ళు లోన్లు తీసుకొని ఫ్రాంచైజ్ అవుట్లెట్లు పెట్టుకునే అవకాశం కూడా ఇస్తున్నాం. సో ఇప్పుడు ఈ 2.0లో చెప్పాలంటే ఫ్రాంచైజ్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు సుఖంగా వ్యాపారం చేసుకునే అవకాశం అయితే కల్పిస్తున్నామండి. ఇది ఓవరాల్గా డెక్కన్ చాయ్ అంతకుముందు డెక్కన్ చాయ్ శ్రేయస్ గ్రూప్తో కలిసిన తర్వాత ఉండేటువంటి ప్రయోజనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. మీకు డెడికేటెడ్గా టీ గార్డెన్ ఉందో లేదో నాకు తెలియదు, కానీ మీరు డెడికేటెడ్గా దీని మీద చాలా హోంవర్క్ చేశారని అర్థమైంది. సో థ్యాంక్ యూ వీరన్న గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా ఐ రిక్వెస్ట్ రామ్మోహన్ గారు వారిని వేదిక మీద రావాల్సిందిగా మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. అండ్ ఆఫ్టర్ ది స్పీచ్ అండి మనం Q&A సెషన్లోకి వెళ్ళిపోవచ్చు. అగైన్ ఐల్ కాల్ శ్రీనివాస్ గారు అండ్ వీరన్న గారు ఆన్ స్టేజ్ ఆఫ్టర్ ది స్పీచ్. Good afternoon, media people. Thanks for bearing till this afternoon. Yeah. శ్రీనివాస్ గారు ఉపోద్ఘాతంతో స్టార్ట్ అయ్యి వీరన్న గారి కంప్లీట్ క్లారిఫికేషన్తో ఐ థింక్ ఇద్దరు కలిసి మొత్తం సబ్జెక్ట్ చెప్పేశారు. బట్ ఐ విల్ ట్రై టు ఎలాబొరేట్ ఫ్రమ్ ద ఫైనాన్స్ యాంగిల్. బేసికల్లీ ఎవరు బిజినెస్ చేయాలనుకుంటున్నా, చేసే ప్రయత్నం చేసినా, ఆలోచన చేసినా, అది టీ కానివ్వండి, కాఫీ కానివ్వండి, హోటల్ కానివ్వండి, గార్మెంట్స్ కానివ్వండి, ఫైనల్లీ ఇట్ బాయిల్స్ డౌన్ టు వన్ సింగిల్ ఆస్పెక్ట్ ఆఫ్ కామర్స్. బిజినెస్ పరంగా డక్కన్ చాయ్ ఇవాళ మేము ప్రారంభించిన ఈ ప్రయాణంలో
టోటల్గా ఎవరెవరైతే ఈ ప్రయాణంలో మాతో చేరబోతున్నారో వాళ్ళకి వాణిజ్యపరంగా కమర్షియల్గా వాట్ ఈజ్ ద బెనిఫిట్ అనేది ఐ విల్ ట్రై టు టెల్ ఇన్ ఫ్యూ వర్డ్స్. ఓకే, ఇవాళ యూత్ జనరల్లీ వీఆర్ టాకింగ్ అబౌట్ యూత్. శ్రీనివాస్ గారు కూడా చెప్పారు మేము 2000 మందిని ఎంటర్ప్రెన్యూర్స్గా క్రియేట్ చేయాలనుకుంటున్నామని. బేసిక్గా కాలేజీలో నుంచి బయటకు వచ్చిన ప్రతి విద్యార్థికి హీ వాంట్స్ టు హ్యావ్ ఏ వెరీ గుడ్ జాబ్, వెరీ గుడ్ ఇన్కమ్. ఎస్ ఆర్ నో? దెన్ ఆ గ్రూప్లో నుంచి కొంతమందికి వ్యాపారంగా దాన్ని తన లైఫ్ని తనతో పాటు ఇంకొక 4 5 10 మందినో తోడు పెట్టుకొని వెళ్ళాలనే ఒక సంకల్పం వచ్చినప్పుడు 1980s నుంచి 2000 వరకు చూస్తే కనుక మేనేజరల్ స్కిల్స్ కానీ ఫండ్ మేనేజ్మెంట్ కానీ లేక కేవలం ఆలోచనతో ముందుకు వచ్చి ఫెయిల్ అయిపోయిన వాళ్ళు ఎందరో ఉన్నారు. They would have become the best entrepreneurs, but they couldn't become because of two things. One is they lacked the guidance of managerial skills and fund management. ఇవాళ డక్కన్ చాయ్ గురించి మేము విశ్లేషించుకున్నది ఏంటంటే, వీరన్న అనే ఒక వ్యక్తిగా చూద్దాం ఫస్ట్. ఎందుకంటే ఆయన తన బ్యాక్గ్రౌండ్ చెప్పలా. హీ ఈజ్ ఏ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ ఉస్మానియా యూనివర్సిటీ, సెంట్రల్ యూనివర్సిటీ సారీ. దెన్ అలాంగ్ విత్ హిస్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఏదైతే కథ చెప్పానో ఆ కథలో ఆ 4 వీళ్ళే. వీరన్నతో పాటు ఉన్న 4 కూడా ఆయన పరిచయం చేయాల్సింది, మళ్ళీ ఇంకోసారి చూస్తాం. ఆ 4 కలిసి ఆలోచన చేసి ఒక ఎంటర్ప్రెన్యూర్గా మారటానికి ఒక టీ అనేది ఒక సబ్జెక్ట్గా తీసుకొని ప్రయాణం మొదలుపెట్టాక వాళ్ళ దగ్గర ఉన్న ఫండ్స్, వాళ్ళ దగ్గర ఉన్న ఆలోచనలు, వాళ్ళ దగ్గర ఉన్న క్రమశిక్షణ అన్నీ కలిపితే ఆ డక్కన్ చాయ్ అనేది ఏర్పడింది. అయితే ఆ డక్కన్ చాయ్ అనే దాని ప్రయాణం లాస్ట్ 2 ఇయర్స్లో వాళ్ళకి చాతైనంత వరకు టు ద బెస్ట్ ఆఫ్ అవర్ ఎబిలిటీ అంటాను చూసారా, ఆ ఎబిలిటీస్తో డ్రైవ్ చేశారు. కానీ వీరన్న గారికి అర్థమైంది ఏంటంటే, ఒక స్కూటర్ మీద హైదరాబాద్ అంతా తిరగచ్చు, కానీ విజయవాడ వెళ్ళాలంటే స్కూటర్ పనికిరాదు. స్కూటర్ ఎక్కడో ఒకటి పార్క్ చేసి ఒక కార్లో ఎక్కాలి, లేకపోతే ఒక బస్సులో ఎక్కాలి. ఫస్ట్ ఆ ఆలోచన రావటమే ఐ డిస్కస్ ఫ్రమ్ మై మేనేజరల్ ఎక్స్పీరియన్స్ దట్ ఈస్ ద స్పార్క్. నాలో ఉన్న మెరిట్ గమనించడం ఒక్కటే కాదు, నాలో ఉన్న డీమెరిట్ గమనించడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. వెన్ హీ అండర్స్టూడ్ దట్ ఎస్, నేను కష్టపడి స్థాపించిన డక్కన్ చాయ్ 40 యూనిట్లు, 50 యూనిట్లు, 60 యూనిట్లు, 100 యూనిట్లు, 200 యూనిట్లు టచ్ కాగానే నేను తట్టుకోలేని పరిస్థితికి వస్తోంది. ఎస్, దిస్ ఈజ్ ద ఫ్యాక్ట్ ఆఫ్ బిజినెస్. టుడే ఇఫ్ యూఆర్ డిస్కసింగ్ అబౌట్ అంబానీ, అదానీ, మైక్రోసాఫ్ట్, నారాయణమూర్తి, ఎవరి గురించి మాట్లాడినా వాళ్ళందరూ వాళ్ళ ప్రయాణంలో వ్యక్తులే. దే ఆల్ స్టార్టెడ్ విత్ ద ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్. నారాయణమూర్తి గారి అసెస్మెంట్ మీరు గమనిస్తే ఆయన స్టార్ట్ చేసినప్పుడు 4, వాళ్ళు కూడా 4. విమ్టా ల్యాబ్స్ హైదరాబాద్ ఇందాక చెప్తున్నాను, రామచంద్రరావు గారు, వెంకటేశ్వరరావు గారు, వాళ్ళు కూడా కాలేజ్ స్టూడెంట్సే. టుడే ఇట్ ఈస్ ఏషియాస్ బిగ్గెస్ట్ లెబొరేటరీ విత్ 1500 లేడీస్ వర్కింగ్ దేర్. ఇవాళ డక్కన్ చాయ్ అనేది శ్రేయాస్ గ్రూప్తో మేము అనుబంధం చేసుకొని కొలాబరేట్ చేసుకొని వెళ్ళాలనుకున్న కార్యక్రమం ఏంటంటే, శ్రేయాస్ గ్రూప్ ఆల్రెడీ మేడ్ ఎ మార్క్ ఇన్ ద ఇండస్ట్రీ యాజ్ ద బెస్ట్ బ్రాండ్ ప్రమోటర్ అక్రాస్. ఓన్లీ ఫిలిము, మూవీ ఈవెంట్స్ అని మనం చెప్పుకుంటున్నాం, ఎందుకంటే మూవీ ఈవెంట్స్ వాళ్ళు ప్రమోషన్ ఎక్కువగా అవసరం ఉంటుంది కనుక వాళ్ళతో మన ప్రయాణం ఎక్కువ జరిగింది. రాబోయే రోజుల్లో శ్రేయాస్ మీడియా యూ విల్ ఫైండ్ ఇన్ ద కార్పొరేట్ సెక్టర్. ఆల్ ద కార్పొరేట్స్ have their products and all products have to reach their customers, and for that the proper communication is needed. ఇన్వేరియబుల్గా ఆ కమ్యూనికేషన్ తీసుకెళ్ళడానికి, ఆ ఛానల్ క్రియేట్ చేయడానికి, ఆ మేనేజరల్ కెపాసిటీస్కి, ఆ ఫండ్ మేనేజ్మెంట్కి యూ నీడ్ ఏ ప్రాపర్ ప్లాట్ఫామ్. త్యాగరాయ గాన సభలో పాడుకుంటే ఆటో రిక్షా డ్రైవర్లు చుట్టూ ఉన్న వాళ్ళు వచ్చిపోయి వినేసిపోతున్నారు. అదే ఆర్టిస్టు రవీంద్ర భారతిలో పాడినప్పుడు టికెట్ ఇచ్చి చూస్తున్నారు. అదే ఆర్టిస్టు బాంబేలో షణ్ముఖానంద హాల్లో మాట్లాడినప్పుడు అమితాబ్ బచ్చన్ చీఫ్ గెస్ట్గా వచ్చాడు. దిస్ ఈజ్ ద ఫ్యాక్ట్. ఈ ప్రయాణం చేయడానికి ఆ ఆర్టిస్ట్తో పాటు ఆ సంస్థ ఎవరైతే వెనక ఉన్నారో వాళ్ళు ఆ ఆర్టిస్ట్ యొక్క, ఆ కళాకారుడు యొక్క కెపాసిటీ అర్థం చేసుకుని తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి. ఇవాళ శ్రేయాస్ మీడియా సగర్వంగా చెప్తాను,
ఎవరికైతే ఆ స్థాయి ఉందని అనిపించిందో వాళ్ళని అక్కన చేర్చుకొని వాళ్ళ ప్రయాణంలో మేమున్నామని చెప్తూ ఆ ప్రయాణాన్ని ఎక్కడ దాకా తీసుకెళ్ళచ్చు. ఇవాళ వీరన్న గారు నేను అన్నట్టుగా స్కూటర్ డ్రాప్ చేసి కారు ఎక్కారు. ఈ కారు హైదరాబాద్ నుంచి బయలుదేరితే రేపు కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, కేరళ ఇలా దాటి సప్త సముద్రాలు దాటి అవతల పక్కకి వెళ్ళి యూఎస్ఏలో కానీ, యూకేలో కానీ, గల్ఫ్లో కానీ చేయగలదు అని నేను సభాముఖంగా చెప్తున్నాను. వాట్ ఈజ్ రిక్వైర్డ్ ఇన్ ది టోటల్ ప్రాసెస్ ఆఫ్ జర్నీ ఈజ్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ 2 things. You need to create your professional team and you need to plan your finances. ఇవాళ మనం ఎవరినైనా వచ్చి వ్యాపారం చేయండి అనగానే రేపటి నుంచి స్టార్ట్ అవుతాయి కాల్స్. ఫ్రాంచైజ్ మాకు కావాలండి, ఫ్రాంచైజ్ మేము తీసుకుంటామండి, ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎంత రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ వస్తుంది. ఈ పదాలు తెలిసి కొంతమంది, తెలియక కొంతమంది, లేకపోతే ఫ్రెండ్స్, లేకపోతే వాళ్ళకి తెలిసిన గైడెన్స్ ఇచ్చేవాళ్ళు చెప్తారు. కానీ వాటన్నిటికీ సమాధానం చెప్పగలిగిన టీం మన దగ్గర కరెక్ట్గా ప్లేస్లో ఫస్ట్ ఉండాలి అండ్ ఉంటుంది అని ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ శ్రేయాస్ మీడియా వీరన్న గారి టీంతో అనుబంధం కలుపుకొని వీఆర్ ఎఫిలియేటింగ్ అండ్ స్టార్టింగ్ ఏ న్యూ జర్నీ దట్ విల్ టేక్ డక్కన్ చాయ్ టు ఏ న్యూ హైట్స్. అండ్ ఈ ఫ్రాంచైజీ బిజినెస్ ఆపరేషన్లో ఉన్న సౌలభ్యం ఏంటంటే కంపెనీ ఏ ఫిలాసఫీ అయితే డ్రైవ్ చేస్తుందో ఆ ఫిలాసఫీలో ఆ ఓనర్ ఎంత ఆ ప్రైడ్ తీసుకుంటున్నాడో అదే ప్రైడ్ ఫ్రాంచైజీ ఆపరేటర్ వెదర్ హీ ఈజ్ ఇన్ గుంటూరు ఆర్ ఇన్ విజయవాడ, చిలుకలూరుపేట, లేకపోతే నరసరావుపేట, ఎక్కడ ఉన్నా కూడా అంతే ప్రైడ్తో వర్క్ చేయగలిగిన ఆ బిజినెస్ మోడల్ ఫ్రాంచైజీ మోడల్ ఇస్తుంది. అదే నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ప్రాసెస్లో ఏం జరుగుతుందంటే వాళ్ళు పెట్టుకుంటారు, వీళ్ళ సరుకు వస్తుంది, అమ్మితే అమ్ముతాం, లేకపోతే లేదు, అమ్మకపోతే రిటర్న్ తీసుకెళ్ళాలి, ఈ కార్యక్రమాలన్నీ ఉంటాయి ఇన్ ది లాజిస్టిక్స్. బట్ వెన్ ఇట్ ఈస్ ఎ ఫ్రాంచైజ్ బిజినెస్ యు ఆర్ క్రియేటింగ్ ఎన్ ఎంటర్ప్రెన్యూర్. మనతో డక్కన్ ఛాయ్లో ఒక 2 సంవత్సరాలు ప్రయాణం చేశాక తనకు అర్థమయ్యేది ఏంటంటే తనలో ఉన్న ఎంటర్ప్రెన్యూర్కి ఒక కొత్త ఆలోచన, కొత్త రూపం వస్తుంది. ఆ ఊళ్ళో ఒక కొత్త ఎంటర్ప్రెన్యూర్ ఏర్పడతాడు. మా ఊళ్ళో అబ్బాయి ఏదో జాబ్ చేసుకుంటున్నాడు, లేకపోతే వీడు ఎందుకు పనికిరాకుండా పోతాడు అనే ఆలోచన నుంచి ఆ ఊళ్ళో ఒక 100 మందికి ఉద్యోగం ఇచ్చే స్థాయికి అతను ఎదిగితే, అలా ప్రతి డిస్ట్రిక్ట్ ఎదిగితే, ప్రతి పల్లె ఎదిగితే, ఎస్ శ్రేయాస్ ఈస్ గోయింగ్ టు క్రియేట్ నాట్ 1,000, 1 lakh ఎంటర్ప్రెన్యూర్స్ in the next 2-3 years. Thank you. థ్యాంక్ యూ, దట్ వాస్ పర్ఫెక్ట్. థ్యాంక్ యూ రామ్మోహన్ గారు, థ్యాంక్ యూ. స్టే బ్యాక్ అండి ఇక్కడే. అండ్ ఐ రిక్వెస్ట్ చైర్స్ వేయవలసిందిగా కోరుకుంటున్నాము స్టేజ్ మీద. ఎనీబడి? యా, సో నాకు యాక్చువల్లీ ఎక్కువగా సినిమా లాంగ్వేజ్ వచ్చు కాబట్టి ఇప్పటి వరకు ఇది రీజనల్ సినిమాగా నడిచింది డెక్కన్ చాయ్. ఇప్పుడు పాన్ ఇండియా కాబోతుంది అండ్ ఫ్యూచర్లో పాన్ వరల్డ్ కూడా కాబోతుంది, అంతేనా? గుడ్ లక్ ఫర్ దట్ అండి.